వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిసన్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని విద్యుత్ ఆర్టిసన్స్ జేఏసీ నాయకులు రాజు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆనాటి శాసనసభ పక్ష నేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో మా ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఆర్టిసన్ ఉద్యోగుల సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించి న్యాయం చేస్తామన్నారు. నేటికి అధికారం చేపట్టి 18 నెలలు అయినా నేటికి మా ఆర్టిసన్ సమస్యల గురించి కనీసం మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో 23,000 మంది ఆర్టిజన్ ఉద్యోగులు స్టాండింగ్ ఆర్డర్స్ను రద్దు చేసి రెగ్యులర్ ఉద్యోగులతో పాటు తమను ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలని, విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని 2016 నుండి మిగిలిపోయిన కార్మికులకు ఆర్టిసన్ గుర్తించి తమ డిమాండ్లు పరిష్కరించాలని డివిజన్ ఆఫీస్ ముందు సమ్మె చేపట్టి నిరసన తెలిపారు. ఆర్టిసన్ కార్మికుల చేస్తున్న టీఈఈ 1104 యూనియన్ నాయకులు ఆర్టిసన్ కార్మికులు చేస్తున్న సమ్మె న్యాయబద్ధమైందని, తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. యాజమాన్యమండి వైఖరి, 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 యాజమాన్యమండి వైఖరి. విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత. విద్యుత్ కార్మికులు కానీ, జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ, ఎస్పీడీసీలు కానీ, ప్రతి ఒక్క డిస్కోలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆర్టిజన్ కార్మికుడు, ప్రతి ఒక్క విద్యుత్ కార్మికుడు పనిచేసి ఈరోజు సంస్థ నడవడానికి కారణం కూడా మా విద్యుత్ కార్మికులే. ఈ సంస్థను నమ్ముకుంటున్నాం సార్. ఖచ్చితంగా మాకు ఏదైతే డిమాండ్లు పెట్టినామో ఈ డిమాండ్ నెరవేర్చే వరకు ఖచ్చితంగా ఈ సమ్మె వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అవసరమైతే మెరుపు సమ్మెకు దిగడానికని మేము వెనకాలపోము. లాస్ట్ చివరి అవసరమైతే లాస్ట్ చివరి అంశం ఆమర నిరాహార దీక్ష కూడా మేము వెనకాల ప్రసక్తే లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. స్పందన లేదు. దీనికి మేము కార్మికులు ఒకటే మాట చెప్తున్నాం సార్, ఏదైతే మాకు పర్మనెంట్ చేస్తామన్నారో దాన్ని పర్మనెంట్ చేసి చూపియండి. అంతేగాని మేము ఏదో గొంతెమ్మ కోరికలు అడగట్లేదు. ఏదైతే పెండింగ్ లో ఉందో దానికి కాస్త కనీసం ప్రభుత్వ సర్వీసులు అంటే ఏపీఎస్ఈబీ సర్వీస్ ఇస్తే మాకు వచ్చే బెనిఫిట్స్ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కార్మికు వర్తింపజేస్తాయి. ఆ బెనిఫిట్స్ వర్తిస్తాయి కాబట్టి మాకు ఏపీఎస్ఈబీ సర్వీస్ ఇవ్వడం చేయమని చెప్పి ఒక డిమాండ్ పెట్టినాం. అండ్ అలాగే ఇంకోటి, కొందరు సొసైటీ కార్మికులు కొందరు కొంతకాలం పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా కాంట్రాక్ట్ పేరు నుంచి కాంట్రాక్ట్ పేరు ఈపీఎఫ్ కట్ అవుతూ వాళ్ళ జీతం ఇచ్చుకున్న కొందరు పనిచేస్తున్న విధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళకు కూడా ఏదైతే ఆర్టిజన్ గా గుర్తించి వాళ్ళకు డిపార్ట్మెంట్ విలీనం చేయమని అడుగుతున్నాం. ఇంకొక డిమాండ్ వచ్చేసి పీసెట్ కార్మికులు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం లేక వాళ్ళు కూడా కనీస వేతనం ఇస్తే బాగుంటుంది చెప్పినాం. అయితే ఇంకొకటి ఆర్టిజన్ లో కూడా ఏంది ముఖ్యమైన లాస్ట్ అంటే కన్వర్షన్ చేస్తే ప్రతి ఒక్క డిమాండ్ కూడా ఏదైతే కార్మికుడికి ఏదో రెగ్యులర్ కార్మికుడికి ఏదైతే వస్తుందో మాకు కూడా సేమ్ ఓఎన్ఎంతో పాటు మాకు కూడా రెగ్యులర్ సర్వీస్ ఏపీఎస్సీ సర్వీస్ ఇస్తే మిగతా డిమాండ్ ప్రతి ఒక్కటి మాకు కూడా వర్తింపజేస్తారు. ఈ డిమాండ్ల పైన ఖచ్చితంగా మేము చేయాలని చెప్పేసి మేము ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నాం. ఈ రోజుకి 3వ రోజు సమ్మె అయినా ఇప్పటి వరకు నిన్న కొందరు కార్మికులను, మా జెన్కో కార్మికులను కొందరు భయభ్రాంతికి గురి చేసి యాజమాన్యం ప్రభుత్వం కానీ కొందరు భయభ్రాంతికి గురి చేసి చాలా మందిని ఇంటికి డ్యూటీకి జైలు కాకపోతే ఖచ్చితంగా మీకు విధులు తొలగిస్తామని భయభ్రాంతి గురి చేసినారు. ఆల్రెడీ ప్రతి ఒక్కరం కూడా సంఘటనగా ఏర్పడి పలు దఫాలుగా ధర్నాలు సమ్మెలు చేయడం జరిగింది. ఒక్కొక్క యూనియన్ నుంచి చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. ఎలాగైనా సరే ఆ రోజు ఏదైతే క్యాన్సర్ ఇచ్చి ఒక ఆర్టిజన్ నామకరణం చేయడం జరిగింది. ఈ నామకరణం చేసిన కాడ నుంచి ప్రతి ఒక్క కార్మికుడు చాలా నిరుత్సాహపడి ప్రతి ఒక్కరు పిట్టలా రాలిపోతున్నా కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. అయినా కానీ ఇంకా కొందరు కార్మికులకైతే మరీ ఘోరంగా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఈ 4 విభాగాలు చేసి ఏదైతే కొందరు కార్మికులు చనిపోతారో ఆ కార్మికులు చనిపోయిన కుటుంబాలకు కూడా ఓ కొడుకు కానీ భార్య కానీ ఇచ్చేది కూడా కనీస వేతనాలు లేకుండా గ్రేడ్ 4 గా ఇచ్చి లాస్ట్ కు చిన్న చూపు చూడడం కూడా చాలా విడ్డూరమని తెలియజేస్తున్నాం. ఈరోజు టీవీఏ జేఏసీ ఆధ్వర్యంలో జరగబోతున్న 3వ రోజు సమ్మెలో భాగంగా డివిజన్ ఆఫీస్ దగ్గర విద్యుత్ కార్మికుల సమస్యల గురించి కొన్ని డిమాండ్ల పైన గత కొంతకాలంగా ఆల్రెడీ మేము యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2017లో ఏదైతే మాకు పర్మనెంట్ ఆర్డర్ ఇచ్చి
తర్వాత ఒకరోజు ముందర మళ్ళీ మరుసటి రోజే మీకు క్యాన్సిల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు 23,000 మందిని పర్మనెంట్ చేసిన అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా అయితే కేసీఆర్ గారు చెప్పారు, అదే అసెంబ్లీ సాక్షిగా చెప్పినా కూడా ఒక మాట మీద లేకుండా మరుసటి రోజే ఇది 23,000 మందిని పర్మనెంట్ అని చెప్పి మోసపోయిన కుట్ర పని మరుసటి రోజే క్యాన్సిల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే గతంలో ఒక మాట ఇచ్చారో మేము ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోకి వచ్చినాక ఇదే ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీదైతే పెండింగ్ లో ఉందో ఆర్టీసీని తీసేసి ఖచ్చితంగా మీకు పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అదే మాటకు అనుగుణంగా మేము గత కొంతకాలంగా ఆల్రెడీ మా రాష్ట్ర జేఏసీ నాయకత్వంలో ప్రతి డివిజన్ లో ప్రతి సర్కిల్లో ధర్నాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాం. స్టెప్ బై స్టెప్ లాస్ట్ చివరి వరకు కూడా మన రీసెంట్ గా చెలో వరంగల్ ప్రోగ్రామ్ కూడా చాలా విజయవంతం చేసినాం.